హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ టాక్స్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి నేను చేసినవి చూడండి, ఎంత ఎమ్మీగా ఉన్నాయో. రోజుకి ఒకటి తింటే చాలా ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ మనకి కావాల్సినవి చూపిస్తున్నాను. 250 గ్రామ్స్ ఖర్జూరం, వేరుశనగ పప్పు 4 స్పూన్స్, పంకిన్ సీడ్స్ 2 స్పూన్స్, రెసిన్స్ 1 స్పూను, కిస్మిస్, జాగరి 1 కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు, బాదం పప్పు 1 కప్పు, బ్లాక్ రెసిన్స్ 3 స్పూన్స్, జీడిపప్పు 3 స్పూన్స్, డ్రై చెర్రీస్ 2 స్పూన్స్, ఇవన్నీ మనకు కావాల్సినవి. మనము విడివిడిగా తీసుకొని తినలేం కదా, ఇలా చేసుకొని తింటే చాలా ఈజీగా తినగలుస్తాము. ఫస్ట్ మనము వేరుశనగ పప్పుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పీల్ తీసేసుకోవాలి. ఇవి డేట్స్, ఖర్జూరం, లోపల సీడ్స్ కానీ ఉంటే తీసేసుకోవాలి. సీడ్స్ లేకపోతే ఇంక ఇలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మిక్సీలో వేసుకొని ఇలా చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు, అలాగని మరీ పలుకులుగా ఉండేటట్టు చేసుకోకూడదు. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకోవాలి. గీ 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము 1 బై 1 డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ మనము బాదం పప్పు వేసుకోవాలి. జీడిపప్పు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా కానీ మీరు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి చేసి పెట్టినా కూడా చాలా హెల్తీగా ఉంటారు. మామూలుగా ఇలా చేసి ఇస్తే తింటారు. కొన్ని జ్యూస్లో వాటర్లో వేస్తే అంత ఇష్టపడరు. ఇలా చేసిస్తే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. బ్లాక్ రేసిన్స్,
చెర్రీస్. అన్నీ ఒకేసారి వేసుకుంటే కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అవ్వవు. అందుకని 1 by 1 వేసుకోవాలి. వేరుశనగపప్పుకి పీల్ తీసేసుకొని వేసుకోవాలి లాస్ట్లో, ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి. ఇవన్నీ కూడా గీలోనే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్తీగా కూడా ఉంటాము. ఇప్పుడు జాగరీ వేసుకోవాలి. వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, ఒక 100 ml సరిపోతాయి. ఈ విధంగా పాకం రావాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఖర్జూరం పేస్ట్ని, ఇప్పుడు వేసుకోవాలి దీంట్లోకి. బాగా మెల్ట్ అయిపోయింది కదా దాంట్లోకి. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అన్నిటినీ. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాచి వేసుకోవాలి. లోపలంతా కూడా మిక్స్ అయిపోవాలి. అప్పుడే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీకోసం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, మీకు చూపిద్దామని. తర్వాత చేతికి ఇలా గీ పెట్టుకొని అప్పుడు మనము ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. హీట్ ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి, చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉన్నాయి నాకైతే. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా తినగలుస్తాము. ఇవి హెల్తీగా కూడా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా స్వీట్ ఉంది కాబట్టి ఎక్కువగా ఇష్టపడతారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.